బాగుంది కదా. గౌరవ్, ఇక్కడ చూడు, ఫోటో ఎంత బాగా వచ్చింది. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. మన ప్రేమకు గుర్తుండిపోయేటట్టు తీసిన ఫోటో అది అందంగానే ఉంటుంది. ఒక విషయం చెప్పు, మన ప్రేమ గుర్తింపు ఏంటి? నేను ఒక పని చేస్తా, నీకు కావాలంటే ఈ తాజ్ మహల్ నీకోసం కొని పెడతాను. అరే, కొత్త తాజ్ మహల్ కట్టడానికి నా దగ్గర అస్సలు టైం లేదు. ఇంకా మేడం, కొత్తది కట్టాలంటే కట్టేలోపు మన ఇద్దరికి వయసు అయిపోతుంది. సరేరా, సెల్ఫీ తీసుకుందాం. ఇక్కడే. నా కెమెరాలో ఒకటి, ఇంకోటి ఇంకోటి తీసుకుందాం నా ఫోన్లో. దగ్గరికి రా. చూస్తా ఈ ప్రేమ ఎన్ని రోజులు నిలుస్తుందని. వెనక్కి తిరిగి చూడకు. చెప్పింది వినపడలేదా? నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. వీడిప్పుడు ఎక్కడి నుంచి వచ్చి చచ్చాడు? నీ లైఫ్ డేంజర్లో ఉంది. నిన్నెవరో చంపాలనుకుంటున్నారు. వీడిని చేర్చి చంపాల్సింది. గౌరవ్, ఈ ఫోటో చూడు, చాలా అందంగా వచ్చింది. ఏమైంది? ఏం లేదు. ఏంటి గౌరవ్, సడన్ గా ఏమైంది? చెప్పు. ఈ రిక్షావాడు ఎక్కడ ఉంటాడని లోపలెళ్ళి అడగండి సార్. ఎవరైనా చెప్తారు సార్. తన పెళ్ళాం గురించి చిన్నపిల్లలు కూడా తెలుసు. సరే, ఓకే సార్. ఒక రిక్షావాడు ఫారినర్ని పెళ్లి చేసుకుని అది ఆగ్రా మహానగరంలో రహస్యంగా బ్రతకడం కష్టం. అవును సార్, వాడు చెప్తున్నాడు కదా చిన్నపిల్లలు కూడా తెలుసని. వీళ్ళని అడుగుదాం, తెలుసుండొచ్చు. అవునరా బాబు. ఇలా చూడండి, ఈ రిక్షా మ్యాన్ అశోక్ ఎక్కడుంటాడు? ఎవరో ఫారినర్ని పెళ్లి చేసుకున్నాడు. సార్, అక్కడ ముందు గల్లీ కనిపిస్తుందా? ఆడకి స్ట్రైట్ పోండి. స్ట్రైట్ పోయి 3వ ఇల్లు అంది. ఆ ఫారినర్ చాలా బాగా హిందీ మాట్లాడుతుంది సార్. అది కూడా మంచి విషయమే కదా తమ్ముడు, పని సులభంగా పూర్తవుతుంది. రే, ఏదో పెద్ద పంచాయతీలా ఉంది మామ. ఒకరు కాదు, అసలు 3-4 వచ్చారు కదరా. నాకు తెలిసి అశోక్ గాడు పోయాడు. వెళ్ళి చూడు. అశోక్, ఇల్లే కదా? ఇదే సార్. అశోక్, ఏమి కావాలి? అది సింథియా పంపించింది, మీతో మాట్లాడాలి. లోపలికి రండి. మీరు అశోక్ భార్య? అవును. సింధియా మీతో చెప్పాడంట కదా, ఎవరో పెద్ద ఆయన్ని హత్య చేయబోతున్నాను అని. హత్య ఎవరిని చేయబోతున్నారు? నాకు తెలీదు. తెలీదా? మరి అలా ఎందుకు చెప్పారు? 2 రోజుల క్రితం ఇల్లు శుభ్రం చేసేటప్పుడు హలో, చెప్పండి. ఇలా చూడండి, వాటికని బాగా ఖర్చు అవుతుంది. 3 లక్షలు రూపాయి కూడా తగ్గించలేను. ఇలా చూడండి, నాతో ఇలా మాట్లాడడం వేస్ట్ అండి. 3 లక్షలు ఇవ్వండి, ఈజీగా చంపేస్తాను. వాళ్ళ మీద చేయబడ్డం అంతా చాలా కష్టం అండి. చెప్పేశాను అంతే. ఎప్పుడు మాట్లాడాడు? ఒక 2 రోజుల క్రితం. హత్య జరగబోయే విషయం గురించి మీరు పోలీసు కింద చెప్పలేదు? ఇక్కడ వచ్చేటప్పుడు డ్రగ్స్ సప్లైలో ఇరుక్కున్నాను, అందుకని పోలీసులు ఫాలో చేశారు. నాకు మంచి పేరు లేదు, రికార్డ్స్ లో ప్రాబ్లం ఉండింది. మీ ఆయన గారు ప్రస్తుతం ఎక్కడున్నారు? తప్పుకోండి, వెనకెళ్ళండి. ఆ బ్లూ చెక్ షర్ట్ మనిషి.
వీడా? అతనే. ఏయ్ పట్టుకోండి, రేయ్, వదిలిపెట్టండి. ఆగు! పట్టుకోండి వాడిని. పరిగెట్టండి. ఇటువైపు. లెగురా. చెప్పు, ఎవరిని హత్య చేస్తున్నాను అని చెప్పావు? నువ్వు నన్ను మాటించావు. నువ్వెక్క చెప్పావు. ఎవరిని చంపకు, మన జీవితం పాడవుతుంది. వీళ్ళతో అసలు నువ్వేం చెప్పావు? నేను వెళ్ళిపోయినట్టు నువ్వేమైపోతావు ఆలోచించావా? అసలు నీకు ఎవరే భోజనం పెడతారు? తిండి లేకుండా చచ్చిపోతావు. నార్మోయ్, ఏమంటున్నాడు వాడు? తను బయటకు వచ్చాడంటే నన్ను వదిలిపెట్టాడంట. ఏయ్, నీ భార్యని చంపుతావా? తను తన దేశాన్ని వదిలేసి వచ్చి నీతో పాటు ఉంటే నువ్వు తన్నే చంపుతావా? సార్, తన గురించి మీకు తెలియలేదు సార్. దొరుకుతులాగా నడిచి ఏమర్చింది. యాక్టింగ్ ని నమ్మేసి నేను బాగా ఇరుకుపోయా సార్. వీళ్ళది ఒక బెగ్గర్ ఫ్యామిలీ సారా. మనకిద్దరు పెళ్లి చేసుకుంటే మనకిద్దరు ఇంగ్లాండ్ మొత్తం తిరుగుదాం చెప్పి నన్ను ఇక్కడ బెగ్ చేయించింది సారా. తినకోసం నేను నానా పాటలు పడుతున్నాను సారా. రేయ్, ఎవరిని హత్య చేయబోతున్నారో చెప్పు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? అదా, అది ఊరికే చమాచా సార్. గుర్తొచ్చిందా? చెప్పు. ఎవరిని హత్య చేయబోతున్నారు? సార్, నేను హత్య చేసే వ్యక్తిని కాదు సార్. నేను అది చెయ్యను కూడా. నేను చాలా గుడ్ బాయ్ సార్. అది ఒకరిని హత్య చేయడం కోసం నాకు డబ్బులు ఇచ్చారా, అది నేను తిరిగి ఇచ్చాను అంతే. అతనెవరు? అది చెయ్యపోయేది రవి సార్. రవి హత్య చేయబోతున్నాడా? రవి? సరే, నీకు డబ్బులు ఇచ్చింది ఎవరు? నాకు కాన్యా ఇచ్చారు. కానియానా? కానియా నంబర్ ఇవ్వు. ఇవ్వు. ఆయన నంబరు అది 2 2 35 35 33 ఇంకా చివరిగా 99. 99. కానియా నంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అవును సార్, నేను చేసిన ఎప్పుడు అదే వస్తుంది. సార్, నేను జోక్ చేయట్లేదు, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు చేసినా నాకు ఇదే వస్తుంది. 2 రోజులకు ఒకసారి నంబర్ మార్చేస్తాడు. ఎవరిని హత్య చేయబోతున్నారు? గౌరవ్ అనే వ్యక్తిని చంపబోతున్నారంట. ఆయన ఇల్లారా హోటల్లో ఉన్నారు. హోటల్ ఇలారా? అలాగే ఈ రవి చంపబోయేవాడు వాడెక్కడుంటాడు? ఆడిక్కడే పక్కన ఉంటాడు, ఒక 2 వీధులు దాటి. రండి, మీకు చూపిస్తాను, మీరు చూద్దు గాని. ఇలా చేస్తూ ఉంటే సార్, నేను పాపం సార్, నన్ను కొట్టకండి. మనం వచ్చేసాను చూడండి. ఇదిగో ఇదే ఆ రవిగాడి ఇల్లు. పైన ఆ రూమ్ లోనే ఉంటాడు. సార్ సార్, నేను సార్. నిఖిల్, వీళ్ళు పట్టుకో. అరే అరే, ఏమైంది అశోక్? నువ్విక్కడేం చేస్తున్నావు? అశోక్, ఈరోజు ముహూర్తం పెట్టాను. ముహూర్తమా? ఏదైనా సమస్య తెచ్చాడా ఏంటి? సమస్యని పరిష్కరించడానికే మేము వచ్చాం. మేము సిఐడీస్.
ఇంతకీ మీరెవరు? అది సరే, నా ఇంటికొచ్చి నా ముందే నన్ను ఎవరని అడుగుతున్నారా? ఓకే, ఇది మీ ఇల్లా? ఇక్కడ రవి అని ఎవరో పైన ఉన్నారట, వీడు చెప్పాడు. అవును, ఉన్నాడు. పద చూద్దాం. రండి వెళ్దాం. ఏ ఏం చేస్తున్నావు నువ్వు? బట్టలు ఉతుకుతున్నానని తెలియట్లేదా? నీళ్లు వేస్ట్ చేస్తున్నావు. ఎప్పుడు బట్టలు ఉతికేదాన్ని కూర్చుంటే చాలు, ఎవరో ఒకరిని తీసుకొస్తావు ఇల్లు చూపించాలని చెప్పి. నీకు ఇదే పనా? నేనేమి ఇక్కడ ఇల్లు అద్దెకివ్వడానికి మనుషులు తీసుకురాలేదు. వీళ్ళు సిఐడి నుంచి వచ్చారు. ఎక్కువ మాట్లాడాలంటే తీసుకెళ్లిపోతారు. అవునవును, తీసుకుపోతారు. సార్, ఇదే సార్ వాడు రూమ్. రవి లోపలే ఉన్నాడా? నిన్నటి నుంచి నిద్రపోతూనే ఉన్నాడు. మీకు కాల్ చేసింది నేనే మేడం. అవును సార్, మీ కాల్స్ రిసీవ్ చేశాను. సిఐడి నుంచి ఎందుకు వచ్చారు సార్? పని మీదేనమ్మా. పని పాట లేకుండా మేము ఎక్కడికి వెళ్ళము. కరెక్ట్ సార్, నాకు అర్థమైంది. కానీ ఇక్కడ హత్య జరగలేదు కదా? నిజమేననుకో. మేము ఇద్దరు మనుషుల్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాం. భార్యాభర్తలు. హస్బెండ్ పేరు గౌరవ్, అంటే గౌరవ్ కుమార్. గౌరవ్ కుమారా? అవును సార్, ఇక్కడ ఇద్దరు స్టే చేశారు. ఏంటి సమస్య సార్? చాలా చాలా పెద్ద సమస్య. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు సార్. వాళ్ళిద్దరి మొబైల్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా మీ దగ్గర. మీరు ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు చూస్తాను. నెంబర్ అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది సార్. ఛా, ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. పొద్దున్న నుంచి ఏ పని సరిగ్గా జరగట్లేదు. నువ్వు పని చేయి. మీ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వాళ్ళిద్దరి మొహాలు రికార్డ్ అయి ఉంటాయి కదా, వాటిని మాకు ఇస్తారా ప్లీజ్? 5 నిమిషాలు ఆగండి సార్. హంతకుడిని వాళ్ళు చూసారంటే ప్రాబ్లం అవదా సార్? పూర్వీ, వాట్? రవి చనిపోయాడా? రవి చనిపోయాడు. ఎవడైతే గౌరవ్ను చంపాలనుకున్నాడో వాడే ఇప్పుడు చనిపోయాడు. తీసుకోండి సార్, గౌరవ్ తర్వాత అతని భార్య ఫోటో. ఓ, వీళ్ళేనా గౌరవ్, నిషా? అభిజిత్, ఇక్కడ చూడు. ఎవరిదో రక్తం మరకుంది ఇక్కడ. ఇతన్ని చంపేసి ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అంటుకుని ఉంటుంది. అంటే హంతకుడి గుర్తు. మీలో ఎవరో ఒకరే రవిని చంపేశారు కదా? నీ చేతులు చూపించు. ఏం చేస్తున్నావు? చూపించు. నీ చెయ్యి ఏదైనా కాలిపోయిందా? వదులు అని చెప్తున్నానా? చేతులు చాచండి. ఇదిగోండి సార్. మీరు చూపించండి. అంటే బయట నుంచి ఎవరో వచ్చి రవిని చంపేసి వెళ్ళారా? అయ్యా, ఒకసారి మేడ మీద నుంచి ఒక దొంగ వచ్చాడు. మేడపై నుంచా? అభిజిత్, రక్తం ఇటువైపే వచ్చాడు. అక్కడ చూడండి, అక్కడ కూడా రక్తపు మరకుంది. రక్తపు మరక అక్కడి నుంచే వచ్చింది.
సరే సరే ఎటు వెళ్తున్నారు? హా, నమస్కారం నమస్కారం. రండి. చెప్పండి. బయట వాళ్ళు ఇక్కడికి రాకూడదే, మీరు ఎలా వచ్చారు? అయ్యగారు ఇక్కడ ఇల్లేమి ఖాళీ లేదు. మాకు ఇల్లు అవసరమేం లేదు. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చెప్తే మీకు అసలు అర్థమవుదా? అయినా మీరెవరు? నేను ఈ ఇంటి ఓనర్ని. మీరెవరు? ఇది శర్మ గారి ఇల్లే కదా? అవును. అక్కడ ఒక మనిషిని హత్య చేశారు. హత్య? అవును, అక్కడ మేమంతా విచారించాం. హంతకుడు ఇక్కడి మేడ మీద నుంచే వచ్చాడు. ఇంకెవరుంటారు ఈ ఇంట్లో? ఒక అమ్మాయి ఉంటది. ఎక్కడుంది? పిలువు. రండి సార్. ఇల్లు లాక్ చేస్తుంది. అమ్మాయి ఎక్కడ? ఈరోజు ఉదయాన్నే బయటికెళ్ళింది. ఈరోజు ఉదయాన్నే బయలుదేరెళ్ళిందా? ఈ ఇంటికి మీ దగ్గర ఉందా? ఈ లాకే తనది. అలాగా. రూమ్ ఖాళీగా ఉంది. తను తప్పించుకుంది. ఇవేమిటి? స్కెచ్? తాజ్ స్కెచ్చా? ఈ స్కెచెస్ అన్నిటినీ ఒకే యాంగిల్తో గీశారు. ఒకే యాంగిల్లో కూర్చుని అదే యాంగిల్లో అన్ని స్కెచ్ల్ని గీశారు. ఎందుకు? ఇక్కడ ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? తను ఆర్టిస్ట్ అని చెప్పింది. ఆ అమ్మాయి పేరేంటి? మాయా. మాయా? అక్కడే ఉండి చావు, వస్తున్నా. అన్నా తొందరగా మెయిన్ రోడ్కి వెళ్ళు. అరే వెళ్తున్నా కదమ్మా. అయ్యో తొందరగా వెళ్ళు. అరే ఇది ఆగరమ్మా, ఇలాగే వెళ్తుంది. ఏంటి పట్టణం నుంచి వచ్చినావా నువ్వు? సరే సరే నువ్వు తొందరగా వెళ్ళు. లిప్స్టిక్ వేసుకుని వస్తే మీ అయ్యగాడి రోడ్ అనుకుంటున్నావా? ఇది నా బాబు రోడ్డు కాదు, నీ బాబు రోడ్డు కాదు. మాట్లాడకుండా తోలు. పని చూడు నీది. అరే భయ్యా పోండి, త్వరగా పోండి, తీ భయ్యా తొందరగా బండిని. ఈ బండిలో వెళ్ళేదానికన్నా నడిచెళ్ళొచ్చు. అన్నా ఇక్కడే ఆపు. ఏంటి మే ఏమైంది? ఎంతైంది? సర్లే కానీ నాకైతే మొత్తం అమౌంట్ ఇవ్వాలి. నీ 50 తప్పే రూపాయలా? ఇది. ఇందా తీసుకో, మూసుకొని వెళ్ళు. ఇందా తీసుకో. ఎక్కడి నుంచి వస్తున్నావు? సరిగ్గా వచ్చావే. ఏం అడుగుతున్నావు? చూసావా? అదే నేను నా పని. నన్ను ఎవ్వరు చూడలేరు, కానీ నేను అందరినీ చూశాను. అవునా? ఏం చూసావు? ఇద్దరు లోపలే ఉన్నారు. హే, ఇది చూడు, అందంగా ఉంది కదా. నిషా, నీకు ఏం కావాలో అన్నీ తీసుకో. నాకు ఇవన్నీ వద్దు. మన ఇద్దరికి మెమరబుల్ గా ఒక్క వస్తువు చాలు. అంతే కదా, నీకు కావాలంటే చిన్న చిన్న తాజ్ మహల్ 100 కొని పెడతాను, సరేనా? మేడం మీకేం కావాలో చెప్తే ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి, చూపిస్తాను. అది నేనే చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. హలో, గౌరవ్, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ రా, అక్కడ ఒక చూసాను, అది చూపిస్తాను. ఇక్కడ చూడు.
ఎంత అందమైన తాజ్ మహల్, ఇదే కావాలి. అరే నీకోసం నేను నిజమైన తాజ్ మహల్ కొనబెడతాను, నువ్వేమో ఇది అడుగుతున్నావు. అవును. సర్లే కొనిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను సేల్స్ మేనేజర్ని వెతికి తీసుకొస్తాను. రేట్ తెలియాలి కదా. నా భార్యకి ఈ తాజ్ మహల్ చాలా నచ్చింది. ఇదెంత? ఈ పీసు 15,000 సార్. చెప్పండి, ప్యాక్ చేయమంటారా? 15,000? మీరు దీన్ని ఇమ్మీడియట్ గా ప్యాక్ చేయండి. నాకు ఈ తాజ్ మహల్ అంతా వద్దు, వేరే చూశాను, అది కావాలి. రా, అది చూపిస్తాను. సారీ, రా. నో చూడు. సార్ మీ బిల్ సార్. దీని వెనక్కి చూడండి. దీని వెనకాల నన్ను చంపడానికి మిమ్మల్ని ఎవరో చంపబోతున్నారు. ఎవరు నన్ను చంపుతారు? చెప్తాను. నీ వైఫ్ చెప్పకండి. గౌరవ్, ఏంటి కుసకుసలు మాట్లాడుతున్నావు? అదేం లేదే, అలా ఏం లేదు. బిల్ ఎంత అయింది? దా వెళ్దాం. అభిజిత్, ఈ తాజ్ మహల్ ఏదో మహత్యం ఉందయ్యా. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరడం లేదు. గంటల కొద్దీ చూసినా కూడా ఇంకా ఏదో ఉందనిపిస్తుంది. అవును సార్, దాన్ని చూస్తే మనసులో ప్రేమ పొంగుతుంది. నాకు కూడా ప్రేమ వరదలా పొంగుతుంది. నాకు కవితలు కూడా వస్తాయి. నాకు కూడా ఏదైనా పాట పాడాలనే ఉందయ్యా, కానీ ఏది గుర్తుకు రావట్లేదే. ఆ జీవితంలో ప్రేమ గీమ ఏమీ లేదు కదా. ఎండిన భూమిలో పువ్వు ఎక్కడ మొలుస్తుంది? ఏమైనా అన్నావా? అదేంటంటే సార్, నేను గడ్డిని చూశాను సార్. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి చూడండి అభిజిత్. అభిజిత్, స్కెచ్ని ఈ చోటు నుంచే గీశారు. పూర్వి ఆ స్కెచ్ అలాగ ఇవ్వమ్మా. సార్, ఇక్కడున్న ఈ టాయిలెట్ బోర్డ్ అక్కడుంది. సార్ ఒకే ఒక ఫోటో సార్. తాజ్ ఫోటో తీసుకోండి సార్, మీ భార్య సంతోషపడుతుంది. అరే ఏంటయ్యా, వైఫ్ వల్లే సమస్య ఇక్కడ. ఇలా చూడండి అన్న, మేము సిఐడి నుంచి వస్తున్నాం. మాకు మీ సహాయం కావాల్సి ఉంటుంది. సరే సార్. దీన్ని చూడండి. ఇదిగో కనిపిస్తోందా? అవును, ఇది తాజ్ మహల్ ఫోటోనే. అరే తెలుసు, ఇది తాజ్ మహలే. అదేంటంటే మీరు ఇటువైపు చూస్తున్నారు కదా, అంటే ఈ యాంగిల్లో నిలబడి ఇక్కడుండి దీన్ని చూసి వాళ్ళు అలాగే ఈ యాంగిల్లో దీన్ని గీశారు. అయినా ఎవరు గీసుంటారు? సార్, ఒక అమ్మాయి. అవును, కరెక్ట్గా చెప్పారు. నిజమే, తన అమ్మాయి. తనని నేను ఫోటో తీశాను. ఏది? సార్, తనని నేను కూడా తీశాను. అలాగా? ఇదిగో చూడండి సార్, తను బ్యాగ్ పెట్టింది కదా, తనే. ఓ, ఈవిడే మాయా మేడం. ఓ మై గాడ్, ఏమైంది సార్? ఇక్కడ నుండి మనం వెంటనే బయలుదేరాలి. ఏ? లేదు సార్, ఇక్కడ పరిస్థితి బాగాలేదు. అరే ఏంటో చెప్పండి సార్. చిత్రోలి సార్.
చిత్రోలి ఏంటి? ఎక్కడ? ఎక్కడ? అయ్యో సార్, ఫోటోలో చూడండి, ఇలా చూడండి, ఇద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు. 1, 2 కాదు, 20-25 అమ్మాయిలతో వచ్చాడు. తను ఒక గైడ్ అని చెప్పుకున్నాడు. గైడా? అది 20-25 మంది అమ్మాయిలతో. ఇదేంటి కొత్త కదా సార్? అది కూడా చిత్రోడేనా? కాదు 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 సార్, అక్కడ ఒకడిని ఆ రోజు చంపారు కదా, ఆ రవి సార్. ఈ రవి ఎవరిని చంపడానికి పంపించారో ఆ గౌరవ్తోనే తను మాట్లాడుతున్నాడు. విచిత్రంగా ఉంది. ఇక్కడ తాజ్ మహల్ దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంటికెళ్ళి చనిపోయాడు. సార్, గౌరవ్ ఫోన్ ఆన్ అయింది. ఇప్పుడు తను ఎక్కడున్నాడని తెలిసిపోయింది. ఎక్కడ? ఆగ్రా ఫోర్ట్ దగ్గర. ఇక్కడ చూడు, ఇక్కడ నిలబడే షాజహాన్ తాజ్మహల్ని చూశారు. అక్కడ చూడు, ఎంత అందంగా ఉంది కదా. అన్ని ప్రేమ కథలు చివరికి ఎందుకు శోకంగా అయిపోతుంది గౌరవ్? ఎవరికి తెలుసు ఈ లవ్ ఎందుకు వస్తుందో అసలు. ఏంటి గౌరవ్? గౌరవ్ గౌరవ్ ఏమైంది నీకు? సడన్ గా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? లేదు, అలా ఏం లేదు. అలాగే ఇందాక హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకో భయపడ్డావు. అరే లేదు, నువ్వు భాష గురించి ఏదో చెప్తున్నావు కదా, ఏంటి? చెప్పాను, పొద్దున్న సాయంత్రం ఎవరైనా తాజ్మహల్ని చూస్తే ప్రేమించుకున్న వాళ్ళ ముఖం అదే సమయంలో వాళ్ళ కళ్ళ ముందు వచ్చి నిలబడతారని చెప్తారు. గౌరవ్ 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 ఎందుకు ఫోన్ తీయట్లేదు? గౌరవ్ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడు గౌరవ్ని మాత్రం కలవకూడదు.
ఏమిటి చూడండి, ఏం జరిగింది? దెబ్బ తగిలిందా ఏంటి? త్వరగా అంబులెన్స్ పిలవండి. రండి అయ్యా, రండి, త్వరగా. ఏంటిది? జరగండి జరగండి జరగండి. మనం లేట్గా వచ్చాం సార్. త్వరగా. ఇప్పుడే జరిగింది. ఈ పక్కన ఎక్కడ ఉండుంటారు. ముందు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏయ్ మాయా త్వరగా జరగండి. కానివ్వండి సార్, త్వరగా. కార్ తీసుకోండి, కార్ తీసుకోండి. రండి సార్. పరిగెత్తుకో. ఎక్కడికి వెళ్ళింది తెలీదు. చెప్పండి డాక్టర్ గారు, ఎలా ఉన్నాడు? సార్ ఇతని టైం బాగుంది. మీరు టైంకి వచ్చారు కాబట్టి ఈయన బ్రతికిపోయాడు. చాలా థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చారు. సరే వీళ్ళకి థ్యాంక్స్ చెప్పు. కామన్గా చెప్పాలంటే సిఐడి పోలీసులు టైంకే రారు. కానీ ఈసారి త్వరగా వచ్చేసాం. లేదంటే ఈ టైంకి వీడి యమన్ దర్బారులో చెస్ ఆడుకుంటూ ఉండేవాడు. నా భార్య చాలా బాగా చేసి ఆడుతుంది. అలాగా? ఏసీపీ సార్, మీరు ఏది కావాలంటే అది మాట్లాడొచ్చు. ప్లీజ్ బీ డిఫైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు. ఒక వ్యక్తి నిన్ను కలవడం కోసం చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. వాడు నీకేదో చెప్పాలనుకున్నాడు. అదేమిటో చెప్పు. సార్, ఆ రోజు హ్యాండీక్రాఫ్ట్ షోరూమ్కి వెళ్ళినప్పుడు వాడు నా దగ్గరకు వచ్చాడు. నా ప్రాణాలకి ఏదో పెద్ద ప్రమాదం ఉందని చెప్పాడు. ఎవరు నన్ను చంపడానికి ట్రై చేస్తారని చెప్పాడు సార్. నువ్వు ఆగ్రా ఫోర్ట్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అది అతనే నన్ను అక్కడికి రమ్మన్నాడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పాడు. కానీ అతను నా దగ్గరికి రావడానికి ముందే ఈ లేడీ అసలు ఎక్కడి నుంచి వచ్చిందని తెలీదు. నన్ను గట్టిగా కొట్టి నా మీద ఏదో పూసింది సార్. సార్, ఈ వ్యక్తి మనకు దొరికిపోయాడు సార్. గౌరవ్ దగ్గర నువ్వు చనిపోతావన్న అబద్ధాన్ని వీడే చెప్పాడు సార్. అలాగా? ఏమయ్యా, సావు కబురుతో ఊరంతా తిరుగుతున్నావు, ఎందుకని? సార్, ఒక వ్యక్తి అక్కడ చనిపోయాడు కదా. రవియేగా? చెప్పండి సార్. అతనికి ఏమైంది? వాడు నా ఫ్రెండ్ సార్. నాకేమైనా అయితే ఆ ఎన్వలప్ ని గౌరవ్ ఇవ్వమన్నాడు సార్. ఆ ఎన్వలప్ ఎక్కడ? ఇది తాజ్ మహల్ ఫోటో కదా. ఫోటో వెనక వైపు నుంచి తీశారేంటి? యమునా నది తీరానా? ఇదేంటి ఇక్కడ ఏదో ఇంటూ మార్కు ఉంది? ఫోటో ఎక్కడి నుంచి తీసుంటారు? రండి వెళ్ళి చూద్దాం. సార్, చెప్పుదయా. ఇక్కడి నుంచే సార్, ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచి తీసిన ఫోటోనే ఇది, చూడండి. కరెక్ట్. వెనకాల నిర్మాణం ఉంది కదా, తాజ్మహల్ వెనక అది సగమే కనిపిస్తోంది. అలాగే ఆ అతిథి కోటకు సంబంధించిన ద్వారం ఈ ఫోటోలో ఉన్నట్టే కవర్ అయ్యింది. ఈ మార్క్ ఎక్కడ ఉంది? లేదు సార్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా కొంచెం ముందుగా? ఈ ప్లేస్లోనా? సార్ కరెక్ట్ అదే. ఈ ప్లేస్లో ఏదో ఉంది అనుకుంటున్నాను. ఇక్కడే పాతి పెట్టి ఉండాలి. అది చాలా రోజుల ముందే చాలా గడ్డి మొలిచింది. దయా సార్, మనం ఇక్కడ తవ్వి చూద్దాం. ఇది చాలా పబ్లిక్ ప్లేస్, చాలా మంది తిరుగుతూ ఉంటారు. అయినా వీళ్ళంత ధైర్యంగా ఎలా పాతి పెట్టారో శవాన్ని? పోలీసులు ప్రజలు ఇక్కడికి రావడానికి ముందు దీన్ని చేస్తుండొచ్చు కదా. అయినా కూడా చాలా ధైర్యం కావాలి కదా.
సార్ విజిటింగ్ కార్డ్. గుర్తులు సరిగ్గానే ఉన్నాయి. ఎవరో మనీష్ కుమార్ అనబడే అతని కార్డు. దీని మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి చూడండి. మనీష్ కుమార్ ప్రాణాలతో ఉన్నాడా లేదా తెలియట్లేదే. పూర్వి నువ్వు ఒక పని చెయ్యి. ఇది ఢిల్లీ అడ్రస్. అతను అక్కడ ఉన్నాడో లేడా అని ఫోన్ చేసి కనుక్కో. ఇంకా తవ్వనా సార్? బాగా తవ్వి తవ్వి చూడాలి. నేను చూసుకుంటాను. సార్ ఇంకా ఇంకా బాగా క్లీన్ చేయండి, బాగా క్లీన్ చేయండి. మనిషి అస్థి పంజరం. సార్ ఇది హ్యూమన్ స్కెలిటన్. మనీష్ కుమార్ అయ్యుండొచ్చు. మీకు కూడా ఈ స్థితి ఏర్పడొచ్చని రవి గౌరవ్ దగ్గర చెప్పడానికి ప్రయత్నించుండొచ్చు. కానీ అభిజిత్, గౌరవ్కి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది సార్. సరే, మనీష్ కుమార్ ఆగ్రాకి హనీమూన్ వచ్చాడు. సడన్ గా కనిపించుకుంటూ అతని వైఫ్ పాయల్ని పట్టుకొని మళ్ళీ వదిలేశారు. ఇదిగో చూడండి సార్, మనీష్ కుమార్ అతని భార్య పాయల్ ఫోటో. ఇదిగో చూడండి. తను పాయల్ కదా? అంటే పాయల్ నిషాని పేరు మార్చుకునే తిరుగుతోందా? అంటే ఒక మొగుడిని చంపి ఇక్కడ పాతి పెట్టేసి ఇంకో మొగుడిని చంపాలని తను తిరుగుతోంది. సార్ తను పాయల్, సారీ నిషా. తను కొత్త హస్బెండ్ గౌరవ్తో హోటల్లో ఉంది. వాడు ఇరుక్కుంటాడేమో. నిషా, గౌరవ్, నిషా. సార్ హస్బెండ్ అండ్ వైఫ్ పైన ఉన్నారు సార్. పైన ఎక్కడ? పైన టెర్రస్లో. టెర్రస్లోనా? ఓకే సార్. సార్ నిషా గౌరవ్ రూమ్లో లేరు సార్. ఇద్దరు పైకి వెళ్ళారు సార్, టెర్రస్లో. నిషా, నిషా, ఏమైంది మీకు? ఇక్కడ కూర్చోబెట్టు. పడుకోండి. చూసి జాగ్రత్త. సార్ ఈమె వేళ్ళు కాలిపోయాయి. వేళ్లకు విషం పూసారు. విషమా? ఈ విషాన్ని ఎవరు తడుగుంటారు ఈ అమ్మాయికి? నన్ను మోసం చేశారు. ఎవరు ఎవరు నిన్ను మోసం చేశారు? మాయా. మాయా? ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? గౌరవ్ని చంపమని నువ్వే కదా మాయాకి డబ్బులిచ్చావు. మరి మాయా ఎందుకు నిన్ను చంపుతుంది? అది నిషా. అది నిషా. అది నిషా. నిషా ప్రాణం పోయింది. డామ్ ఇట్, తను చనిపోయింది. కానీ మాయ బ్రతికే ఉంది కదా. తను గౌరవం వెంటాడుతూనే ఉంది. సార్ ఈ మాయా ట్రైన్డ్. గౌరవ్ని ఎలా హత్య చేయాలో తనకు బాగా తెలుసు. జాగ్రత్త, జాగ్రత్త. అలాగే. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి. అంటే ఏమో కూడా విషం ఇచ్చారు. ఒకవేళ విషం పెట్టుకుని వీళ్ళిద్దరు గొడవ పడి ఉంటారా? నిషా ఇలా చేయలేదు. నిషా చేయలేదు. ఈ పని నిషా చేయలేదా? మరైతే ఎవరు చేశారు? ఎవరైతే నిషాని చంపమని డబ్బులు ఇచ్చారో వాడే నన్ను కూడా చంపే ప్రయత్నం చేశాడు. నిషాని చంపాలి అని అనుకున్నాడే నన్ను కూడా చంపాలనుకున్నాడు. ఎక్కడున్నాడు? పూర్వి, వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు నన్ను కాపాడారు సార్. నా భార్యకి పిచ్చి పట్టింది సార్. తను నన్నే చంపాలనుకుంటుంది. నన్ను చంపడానికి ఆ మాయని తనే పంపింది. కానీ నేను మాయ తీసుకొచ్చిన విషయాన్ని తన మీదే వేసేసాను సార్. అబద్ధం చెప్తున్నాడు. ఇతను అబద్ధం చెప్తున్నాడు. మాయా, నువ్వు? తను ప్రాణాలతోనే ఉంది. మా దగ్గర అన్నీ చెప్పేసింది. నేను ఇరుక్కుంటే నువ్వు ఇరుక్కుంటావు. నీ నాటక నాపు. చెప్పాలంటే నేను నిషాతోని మూడో భర్తగా వచ్చి ఇరుక్కున్నాను సార్. మిగతా ఇద్దరిని తను చంపేసి ఆగ్రాలో పాతేసిందని తెలిసిన తర్వాత
దాన్ని చంపాలని నేను డిసైడ్ అయ్యాను సార్. మధ్యలో రవి ఎక్కడి నుంచి వచ్చాడు? నిషా ముందు రవినే ఇరికించింది. తను వాడికి చెప్పింది తన భార్యని తను చంపేస్తే వాడిని పెళ్లి చేసుకుంటానని తను చెప్పింది. అందుకే రవి కూడా అదే చేశాడు. కానీ తర్వాత రవిని నిషా మోసం చేసింది సార్. ఇదే నిజం. ఆ తర్వాత నిషా ఆ రిక్షాగాడికి డబ్బు ఇచ్చింది. కానీ ఆ రిక్షాగాడు నన్ను చంపడానికి రవిగాడికి డబ్బు ఇచ్చిందే అనే విషయం నిషాకు అసలు తెలీదు సార్. రవి నిషా మీద ఉన్న కోపం వల్ల నా దగ్గరికి వచ్చాడు. వాడు అన్ని నిజాన్ని ఏం వదలకుండా నాకు చెప్పాడు. మీ ఇద్దరికి చట్టం కఠినమైన శిక్ష విధిస్తుంది. మీ ఇద్దరికి ఉరి శిక్ష అన్నది ఖాయం. లాకెళ్ళండి వెళ్ళని రా. సార్ ఈ కుర్రోడిని కింద చూశాను, మనల్ని వెతుకుతున్నాడు సార్. వీడికి ఏదో హెల్ప్ కావాలి. మా నాన్నమ్మ తాతయ్య మధురాలు కోల్పోయారు. మీరు నాకు సహాయం చేయండి ప్లీజ్.